కాలచక్రం మారుతూ వచ్చింది. ఒకప్పుడు భూమిపై ధర్మం విరాజిల్లింది. మనుషులు శుభ్రతను దేవతగా, సత్యాన్ని జీవితముగా, కృతజ్ఞతను ఆత్మగుణముగా భావించారు. ప్రతి ఇంట్లో తులసి చెట్టు వాల్మీకి వలె పచ్చగా దీపములు వెలుగుతుందేవి. కాని కాలం క్రమంగా మారింది. మనుషుల హృదయాలలో మలినం పుట్టింది. అహంకారం మృగంలా దూసుపచ్చింది. దురాశ పొగమంచుగా చుట్టుకుంది. మోసం మాయగా రూపం మార్చుకుంది. నా బిడ్డలారా, శ్రద్ధగా వినండి. నేను ఎవరో, ఎక్కడ జన్మించానో మీకు తెలియాలి. సముద్ర మథన సమయంలో దేవతలు దానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు అనేక రత్నాలు పుట్టాయి. చంద్రుడు, కామధేను, ఐరావతం, కౌస్తుభమణి. చివరగా నేను పాలసముద్ర మథనంలో పుట్టాను. పవిత్రతకు ప్రతిరూపమై, శుభ్రతకు చిహ్నమై, స్వచ్ఛత నుండి పుట్టాను. సత్యం నుండి వెలిగాను. సముద్రతనయ శ్రీమహాలక్ష్మిని నేను. శుభ్రతే నా రూపం, సత్యమే నా జ్యోతి, కృతజ్ఞతే నా ప్రాణం, దైవం వెలుగే నేను. ప్రేమతో నిండిన హృదయమే నా నిజమైన ఆలయం. నన్ను పిలవాలంటే ఇంటిని శుభ్రం చేయండి. మీ హృదయాన్ని పవిత్రం చేసుకోండి. మనసులో కృతజ్ఞత నింపుకోండి. అప్పుడు నేను వచ్చి మీలో నివసిస్తాను. నా వైకుంఠం ఈ భూమి. ఈ శుభ్రమైన స్వచ్ఛత హృదయాలే నా నివాసం. నేను నివసించేది శుభ్రత ఉన్న చోట, సత్యం ఉన్న చోట, కృతజ్ఞత ఉన్న చోట. కాని అహంకారం, దురాశ, మోసం ఉన్న చోట నేను అడుగు పెట్టను. నా బిడ్డలారా, సంపద అంటే బంగారం కాదు, సంతోషం. ఐశ్వర్యమంటే ఆడంబరం కాదు, ఆనందం. నేను ఉన్న చోట ప్రేమ ఉంటుంది. నేను లేని చోట భయం ఉంటుంది. మీ గుండె తలుపులు తెరుచుకున్నప్పుడు నేనే వస్తాను. స్వచ్ఛమైన మనసుతో నన్ను పిలిస్తే నేనే వింటాను. కృతజ్ఞతతో ఉన్న హృదయం నా ఆలయం. సత్యం మరల కలుషితమవుతోంది. సంపద మళ్లీ భ్రాంతిగా మారుతోంది. మానవులకు నిజమైన ఐశ్వర్యం ఏమిటో నేర్పాలి. బిడ్డలారా, మీకు బంగారం ఉంది, కాని మనశ్శాంతి లేదు. నీకు భవనం ఉంది, కాని ఆనందం లేదు. నీ హృదయం నన్ను పిలుస్తోంది, అందుకే వచ్చాను. శ్రద్ధగా విను. నేను నిన్ను, నీ ద్వారా ప్రపంచమంతటినీ బోధించబోతున్నాను. ఇవే నా 8 ఐశ్వర్య సూత్రాలు, అష్టలక్ష్మీ సూత్రాలు. వీటిని అనుసరించినవాడు ఎప్పటికీ దరిద్రాన్ని చూడడు. శుభ్రతే నా మొదటి ద్వారం. ఇంటి శుభ్రతతో ఆరంభమై మనస్సు శుభ్రతతోనే పూర్ణమవుతుంది. బయట మలినాన్ని తొలగించడం సులభం, కాని హృదయంలోని అహంకారం, అసూయ, కోపం తొలగించినప్పుడే నేను నివసిస్తాను. శుభ్రత అంటే కేవలం ఊడ్చడం కాదు, అది హృదయ దీపాన్ని వెలిగించడం. సత్యం నా ఆధారం, సత్యమే నా ఆభరణం. మోసం తాత్కాలిక లాభం ఇస్తుంది, కాని ఐశ్వర్యాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. నేను సత్యంలోనే విరాజిల్లుతాను. సత్యం మాట్లాడేవాడు నాకు ఇష్టం. నమ్మకంతో వృత్తి చేసేవాడు, ఇతరులను మోసపెట్టనివాడు, అతడే నా భక్తుడు. సత్యం పాటించు, నన్ను పొందుతావు. కృతజ్ఞత లేని మనస్సు ఎప్పటికీ సంతోషం పొందదు. తినే ముందు ఆహారమిచ్చిన భూమికి ధన్యవాదం చెప్పు. జీవనంలో చిన్న సహాయం చేసిన వారిని గుర్తు చేసుకో. ధన్యవాదం చెప్పడం అంటే నన్ను పిలిచినట్లే. ఒక రైతు పొలంలో కష్టపడి పంట కోస్తాడు. ఆ పంటలో కొంత భాగాన్ని దేవుడికి సమర్పిస్తాడు. ఆ మనస్సు కృతజ్ఞతతో నిండినదే. అతని పొలంలోనే నేను నివసిస్తాను అని దేవి పలికింది. ధర్మం లేక సంపద శాపమవుతుంది. అన్యాయంగా సంపాదించిన ధనం విషంలా నశిస్తుంది. నీ సంపాదన ధర్మ సమాచారంతో ఉండాలి. ఒక రాజు ధనవంతుడే కాని అన్యాయంగా ప్రజలను దోచుకున్నాడు. తరువాత అతని రాజ్యం క్షీణించింది. ధర్మం రక్షిస్తే నేను రక్షిస్తాను. ధర్మం నాశనం చేస్తే ఐశ్వర్యం నశిస్తుంది. దయలేక హృదయం రాయి అవుతుంది. ఇతరుల కష్టాన్ని చూసి మౌనంగా ఉండకూడదు. కరుణ చూపిన మనసు నా ఆలయం. దయ చూపే చేతులు బంగారంతో కాక ప్రేమతో మెరుసుతాయి. కష్టపడిన వాడే విజయాన్ని పొందుతాడు. నేను అలసత్వాన్ని ద్వేషిస్తాను. కృషి, శ్రద్ధ, సమయపాలన,
ఇవే విజయలక్ష్మి సూత్రాలు. ఎవరూ పూలు రాలుతాయని భయపడి తోటను పెంచరు. ఎవడు చెమట పడుతుందని భయపడతాడో అతడు సంపదను ఎప్పటికీ చూడడు. ఆ కష్టమే తన కుటుంబానికి ఆరంభ ఐశ్వర్యమని గ్రహించండి. ఆశ అనేది మంచిది, కాని దురాశ శాంతిని నశింపచేస్తుంది. నీకు ఉన్నదానిపై సంతోషపడు, నీకు రాకపోయిన దానిపై దుఃఖించకు. కృతజ్ఞతతో కూడిన సంతృప్తి నన్ను ఆహ్వానిస్తుంది. నేను సంపద కాదు, చైతన్యం. ప్రేమతో నన్ను పిలు, ధర్మంతో నన్ను నిలబెట్టు. దీపావళి రోజున నన్ను పిలిచేవారు దీపం వెలిగిస్తారు, కాని నిత్యం నన్ను పిలిచేవారు సత్యదీపం వెలిగిస్తారు. ప్రార్థన అంటే భయం కాదు, కృతజ్ఞత. నన్ను ఆహ్వానించాలంటే హృదయద్వారం తెరువు. అక్కడ కోపం కాదు, క్షమ ఉండాలి. ద్వేషం కాదు, ప్రేమ ఉండాలి. స్వార్థం కాదు, సేవ ఉండాలి. అప్పుడు నేనే నీలో వెలుగుతాను. నన్ను ఆహ్వానించాలంటే గృహం కాదు, హృదయాన్ని అలంకరించు. క్షమతో దానిని పవిత్రం చేయి, ప్రేమతో దానిని నింపి, సేవతో దానిని ప్రకాశింపచేయు. అప్పుడు నేను అక్కడే నివసిస్తాను. ఐశ్వర్యమంటే బంగారం కాదు, హృదయ శాంతి. ధనం కాదు, ధర్మం. గృహం కాదు, గృహ సౌభాగ్యం. నా బిడ్డలారా, నన్ను పిలవాలంటే ఈ 8 ద్వారాలు తెరవండి. శుభ్రత, సత్యం, కృతజ్ఞత, ధర్మం, దయ, కృషి, సంతృప్తి, భక్తి. ఇవే నా అష్టలక్ష్మీ రూపాలు. వీటిని ఆచరించిన చోటనే నేను శాశ్వతంగా ఉంటాను. నన్ను బంగారముగా వెతకవద్దు, సత్యముగా వెతుకు. నన్ను ఆలయంలో కాదు, హృదయంలో ఆహ్వానించు. నేను వస్తాను నీ శుభ్రతకు, నీ కృతజ్ఞతకు, నీ భక్తికి ప్రతిఫలంగా. సత్యం నీ బలం, దయ నీ కాంతి, కృతజ్ఞత నీ ఆభరణం. వీటితో జీవించు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను.